ఈరోజు మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడే కాదు, గతంలో కూడా జరిగాయి. వీటి మీద అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి, మాటలు ఇస్తున్నారు, హామీలు ఇస్తున్నారు. కానీ అది యాజ్ ఇట్ ఈజ్గా ఏ ప్రభుత్వం వచ్చినా అవి కంటిన్యూషన్ అవుతున్నాయి. మహిళలకు కొన్ని చట్టాలు పోరాడి సాధించుకున్నాం, కానీ ఆ చట్టాలను ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉన్న పాలకులే తీసుకొస్తారు. గతంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బేటీ బచావో బేటీ పడావో అని చెప్తుంది, కానీ ఈరోజు అవి అమలవుతున్నాయా అంటే మాటల వరకే తప్ప కింది స్థాయికి పోయినప్పుడు ఈరోజు ఆడవాళ్ళపైన హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రెండోది ఏమంటున్నాం, ఆడవాళ్ళకి ఎక్కడ పోయినా మీకు రక్షణ కల్పిస్తామని చెబుతున్నారు. ఎక్కడుంది రక్షణ? ఈరోజు స్కూల్కి పోయిన ఆడపిల్లకి రక్షణ లేదు, కాలేజీ పోయిన ఆడపిల్లకి రక్షణ లేదు, ఇంటికా నుంచి బయటికి పోయి కూరగాయలు తెచ్చుకుందామని పోయిన మహిళకి రక్షణ లేదు, అట్లాగే ఉద్యోగం చేసే మహిళలకు కూడా రక్షణ లేని పరిస్థితి ఉంది. కానీ మరి వీళ్ళందరికీ రక్షణ కల్పించాల్సింది ఎవరు? పాలకులు. కానీ ఈరోజు పాలకులు కల్పించుకోకుండా ఈరోజు ఆడవాళ్ళే వేసుకునే విధానాలు, బట్టల వల్లనే ఈరోజు ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఈరోజు మహిళల మీదనే దుష్ప్రచారాలు చేసే పరిస్థితి ఈరోజు పాలకులు తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా గతంలో మనం చూసాము, నిర్భయ ఘటన కానీ, అట్లాగే అయేషా మేరా ఘటన కానీ, అట్లాగే ప్రత్యుష ఘటన కానీ, ఇవన్నీ ఉన్నావో ఘటన, ఇవన్నీ కూడా మొత్తం కూడా చూసాము. అక్కడ ఏం తీసుకొచ్చారు? అక్కడ దోషులుగా ఉన్న వాళ్ళనేమో నిర్దోషులుగా బయట తీసుకొస్తున్నారు. వాళ్ళకి చట్టాలు లేకుండా ఉన్నావో ఘటనలో ఆ అమ్మాయిని అత్యాచారం చేసి తండ్రిని చంపిన తర్వాత కూడా అక్కడ ప్రభుత్వం శిక్ష వేసి జైల్లో ఉంచితే ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం బెయిల్ ఇస్తూ వాళ్ళని బయట తీసుకొస్తుందంటే ఎంత దారుణమైన విషయం. అట్లాగే ప్రత్యుష ఏం చేసింది? ఆ అమ్మాయిపై అత్యాచారం జరిగి హత్య చేస్తే ఆ అమ్మాయిని హత్య చేయకుండా అక్కడ ఏరే వాళ్ళని దోషులుగా ఉన్నోడిని పక్కకు పెట్టేసి నిర్దోషిగా ఉన్నని తీసుకొచ్చి ఆ కేసులో ఇచ్చేసి ఈరోజు ఆ కేసును కూడా ఆ తప్పుదోవ పట్టించే పరిస్థితి కనపడుతుంది. అట్లాగే మన అయేషా మేరా కేసు కూడా అదే పరిస్థితి. ఇప్పటిదాకా కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఘటన ఏంటి? నిర్భయ ఘటన. ఇట్లాంటివన్నీ కూడా చూసుకున్నప్పుడు ప్రభుత్వాలు వీటి మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు చట్టాలు తెస్తామని చెప్పేసి ఈరోజు స్కూళ్ళల్లో, కాలేజీలో కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు స్కూళ్ళలో పోతే మన స్కీమ్స్ పెట్టాల్సింది అవి పెట్టట్లేదు. అగా నిఘా కెమెరాలు ఉండాలి. వాళ్ళు కాలేజీలో పోతే ఎవరెవరు అమ్మాయిలు వేధిస్తున్నారు, ఏం చేస్తున్నారని చెప్పేసి నిఘా కెమెరాలు పెట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం అందించే పరిస్థితి కనపడాలి. అట్లా సీసీ ఫుటేజీలు ఎక్కడ మహిళలు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి రోడ్ల మీద, అట్లాంటి ఫుటేజీలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అట్లా రక్షణ చర్యలు. ఈరోజు ఆడవాళ్ళు నైట్ పోయినా కానీ కనీసం గతంలో మనకు చెప్పిన గాంధీ గారు ఏమన్నారు? స్వతంత్రం మనకి తీసుకొచ్చాము, అనేక మంది పోరాటాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చాము, కానీ ఈ స్వాతంత్రం అనేది ఆడవాళ్ళు పగలు కాదు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు. కానీ ఈరోజు పట్టపగలు కూడా తిరిగే పరిస్థితి ఈరోజు మన సమాజంలో లేదు. అందుకోసం ఈరోజు ప్రభుత్వాలు, పాలకులు కూడా ఆలోచించాలి. మహిళలకు రావాల్సిన చర్యల్ని, భద్రతని, ఈరోజు స్వేచ్ఛని, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కల్పించాలి. ఈరోజు చూస్తూ ఉంటే దేశంలో ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళల పైన దాడులు, అట్లాగే అత్యాచారాలు, హింస బాగా పెరిగిపోతూ ఉంది. మేము ఐద్వాగా ఏనాటి నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాం. మహిళల పైన హింస ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే వాళ్ళకి శిక్షలు అమలు కావాలి. అట్లా అమలు అయితే ఇంకొకరికి భయం ఉంటుందని కూడా మేము చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపైన ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళని శిక్షించడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. అట్లాగే ఏదైతే మహిళలపైన హింస, అత్యాచారాలకు హేతువైనటువంటి మద్యం కానీ, మాదక ద్రవ్యాలు కానీ వాటిని నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మద్యం అమ్మకాలని టార్గెట్ పెట్టి అట్లాగే విరివిగా లైసెన్సులు ఇస్తూ మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వం చూస్తూ ఉంది. కానీ ఆ మద్యం బారిన పడి అట్లాగే అత్యాచారానికి గురైన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. మద్యం మత్తులో తల్లి, చెల్లి, వాయు వరుస లేకుండా కూడా అత్యాచారాలకు పాల్పడి అట్లాంటి ఘటనలో అనేక మంది బలైపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే మహిళలు ఈరోజు చూస్తూ ఉన్నాం, అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. అట్లాగే సైన్స్ డెవలప్ అయింది. అట్లాగే ప్రతి మహిళ కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న క్రమంలో కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళే పద్ధతి, అలాంటి భావజాలం వస్తూ ఉంది. మహిళలంటే చిన్నచూపు, అట్లాగే మహిళలంటే వివక్ష, 2వ తరగతికి పౌరురాలుగానే ఉంటా ఉంది. అట్లాగే మహిళ అంటే కేవలం ఒక సెక్స్ సింబల్గానే చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఈరోజు అన్ని రంగాల్లో రాజకీయంగా అట్లాగే పదవులు మహిళలకి వచ్చిన వాటిని సద్వినియోగం చేస్తూ సహనంగా దేశాభివృద్ధిలో పాల్పంచుకుంటున్న మహిళల పట్ల ఈరోజు గౌరవంగా ఉండే భావాలు మన ఈ ప్రభుత్వాల్లో లేవు. అట్లాగే మహిళలకి కాలేజీలలో చూస్తే కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని మేము చెప్తా ఉన్నాం. కానీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం లేదు. అట్లాగే కాలేజీలలో
అమ్మాయిలకి అబ్బాయిలకి టీచ్ చేస్తూ ఉంటే కూడా అలా ఎవరైతే అట్లా టీచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడపిల్లల్ని టీచ్ చేయడం, అట్లాగే బనాయించడం, అట్లా అవకాశం ఉన్న చోట్ల అత్యాచారాలు చేసి అట్లాగే సాక్ష్యం లేకుండా కూడా చంపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి. అట్లాగే ప్రభుత్వం ప్రత్యేక షీ టీమ్స్ని వేయాలి. అట్లాగే ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో అలాంటి వాళ్ళకి శిక్షలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వంకు ఉందని మేము ఇప్పుడు ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాలలో ఆడపిల్లల మీద కానీ మహిళల మీద కానీ దాడులు ఎక్కువైపోతున్నాయి. లైంగిక జాబ్స్ చేసే దగ్గర లైంగిక వేధింపులు కానీ అవన్నీ ఇంకా ఎక్కువైపోతున్నాయి. మనం అడుగడుగున ఆడపిల్లలకి భద్రత లేకుండా పోతుంది. అభద్రతా భావంతోనే కాలేజెస్కి వెళ్ళినా, జాబ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే పరిస్థితి ఉందా లేదా అన్న మీమాంసలో పేరెంట్స్ కానీ, తర్వాత వారి ఇంట్లో ఎదురు చూసే బంధువులు కానీ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ సమాజం మొత్తం అలాగే ఉంది. దీనికి మూలాలు సోషల్ మీడియానేమో అని అలా అనుకున్నాం. సోషల్ మీడియా వల్ల మంచి ఉంది, చెడు ఉంది కాబట్టి దానిని మంచికే ఎక్కువ ఉపయోగిస్తే బాగుంటుందేమో అనేసి ఐద్వాగా మేము కోరుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కొన్ని పద్ధతుల వల్ల కనీసం హత్య జరిగినా, అత్యాచారాలు జరిగినా వాళ్ళకి శిక్షలు పడ్డా కానీ వీళ్ళు అధికార బలంతో మొత్తం వాళ్ళని శిక్ష పడ్డ వాళ్ళని కూడా శిక్ష లేకుండా చేయడం, ఆ శిక్షల్ని తగ్గించడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మొన్న బీహార్ ముఖ్యమంత్రి నితిన్ కూడా వేసుకునే డ్రెస్సుల మీద కూడా వాళ్ళ ఇదేంటండి, అది ఎంత అన్యాయం! ఆడపిల్లల మీద డ్రెస్సుల మీద ఇలా చేయటం, ఇది అరికట్టాలని, ఇంకా మా ఉద్యమాలు ఉధృతం చేస్తామని, ఇది తగ్గపోతే కోరుకుంటూ పోలీసులు కానీ చట్టాలు ఉన్నా కానీ ఆ చట్టాలని నిర్వీర్యం చేసే పద్ధతిలో వీళ్ళు పాలకులు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆ చట్టాలని పటిష్టం చేయాలని కోరుతూ, మళ్ళీ చేయకపోతే మేము ఇంకా మా ఉద్యమాలని ఉధృతం చేస్తాం. స్వేచ్ఛ లేకుండా పోయింది. స్వేచ్ఛ, మహిళా హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఎన్ని పోరాటాలు చేస్తున్నా కానీ ఇంకా రావట్లేదు. మహిళ నడి రోడ్డు మీద అర్ధరాత్రి అయినా నడిచే పరిస్థితి మన సమాజంలో ఇంకా మనం కోరుకున్న పరిస్థితుల్లో రావట్లేదు. ఆనాడు మహాత్మా గాంధీ కోరుకున్న ఇది మహిళా హక్కులు కూడా, స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది. మరి ఈ బీజేపీ ప్రభుత్వ పాలనలో మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఇంకా మహిళల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని తిప్పికొట్టాలి. మనం తిప్పికొట్టాలంటే పాలకులపై ఒత్తిడి తేవాలి, చట్టాలని పటిష్టంగా అమలు చేయాలి, పోలీసు వ్యవస్థ కూడా కరెక్ట్గా పనిచేయాలి అని ఈరోజు మహిళల మీద, చిన్నపిల్లల మీద, యువతుల మీద, అట్లాగే ముసలివాళ్ళ మీద కూడా అనేక దాడులు, అనేక రకాల అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఉన్నావ ఘటన కావచ్చు, కద్రువ ఘటన కావచ్చు, ఇంకా రకరకాల ఇంకా అనేక రకాల ఘటనలకు వ్యతిరేకంగా కూడా మా మహిళా సంఘం పనిచేస్తుంది. ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి కావాలని మా సంఘం పోరాటం చేస్తూ ఉంది. ఇవాళ మహిళలకి జరిగే దాడులకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు కూడా మేము చేసాము. ఫెయిర్ అవర్కి వ్యతిరేకంగా మేము దాన్ని బ్యాన్ చేయాలని కూడా మా సంఘం ప్రతిఘటన చేసింది. దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇట్లాంటి ప్రకటనలకు వ్యతిరేకంగా కూడా మేము అనేక కార్యక్రమాలు చేసి ఆ ప్రకటనలను రద్దు చేసే కార్యక్రమాలు కూడా మేము తీసుకున్నాము. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనే కాదు, మహిళల మీద ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే మేము దాన్ని గట్టిగా ప్రతిఘటిస్తూ మహిళా లోకాన్ని చైతన్యం చేసి పోరాటాలకి సిద్ధం కావాలని పిలుపునిస్తాం. సమాజంలోనే మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఇవాళ ఉద్యోగాలు లేక యువకులు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ గంజాయికి, అట్లాగే డ్రగ్స్కి కూడా
బానిసలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఉపాధి కల్పించాలి. జనాభా పెరుగుతుంది, జనాభాకి అనుగుణంగా ఉపాధి కూడా దానికి అనుగుణంగా కల్పించాలి. ఈ గవర్నమెంట్లు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళలని అట్లాగే పురుషులను కూడా దృష్టిలో పెట్టుకొని అనేక రకాల వేతనాల కోసం వాళ్ళు ఎగబాటు పడుతున్నారు. నిర్వీర్యం అయ్యే పరిస్థితి యువత ఉంది. ఆ నిర్వీర్యం కాకుండా ఉండడానికి కొన్ని పని కల్పించాలంటే కార్ఖానాలు అట్లాగే పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలని, వాళ్ళకి యువతకు కూడా పని కల్పించాలనేది మేము కోరుకుంటున్నాం. ఇవాళ యువత చాలా ఉద్యోగాలు లేక, చదువుకొని ఉద్యోగాలు లేక ఉంటున్నారు. వీళ్ళు మహిళలకు ఎలాంటి భరోసా ఇవ్వాలంటే సమాజంలోనే మార్పు రావాలి. సమాజంలో మార్పు రావాలంటే సమాజం, నవ సమాజం, కొత్త సమాజం రావాలి. కొత్త సమాజం అంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా, అట్లాగే తాగుడికి వ్యతిరేకంగా, వీటికి వ్యతిరేకంగా మేము పనిచేయాలి. పనిచేసినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా పని చేసుకున్నప్పుడే ఒక మహిళని ఏదైనా అనాలంటే పనిలో ఉంటారు కాబట్టి ఒక మహిళని గౌరవించే పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి పని కల్పించినప్పుడే మహిళలు స్వేచ్ఛగా అట్లాగే తిరగటానికి కూడా అవకాశం ఉంటుందనేది మేము అనుకుంటున్నాం. దడలకి పాల్పడే వాళ్ళకి ఇవాళ మనం చూస్తున్నాం, ఉన్నావ ఘటన చూసాం. బెయిలు ఎవరికి వస్తుంది? దాడులు చేసి అత్యాచారాలు చేసిన వాళ్ళకి వాళ్ళ బెయిల్ ఇస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వాళ్ళని జైల్లో వేస్తున్నారు. అంటే ఈ గవర్నమెంట్ మారాలి, సమాజం మారాలి అనేది మేము కోరుకుంటున్నాం.